నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపుడి మండలంలో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మీటింగ్ హాలు నందు ఎంపీడీఓ కొవ్వూరి నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏపీఓ ఎన్ఆర్ఈజీఎస్ సత్యనారాయణ, ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ మురళి, డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎంఎస్ఎన్ రెడ్డిల సమక్షంలో మండలంలో గల అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లతో పనికి ఆహార పథకం మరియు ఈ సమ్మర్లో చేయతగ్గ పనుల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి కూలీల యొక్క మండేస్ పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, రైతులకు ఉపయోగపడే విధంగా బోదుల తవ్వకం చేపట్టాలని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ రూల్స్కు అనుగుణంగా ప్రతి పని చేపట్టాలని, మస్తర్లు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి పని కూడా ఫోటోలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్న చెరువులలో కొన్నింటిని అనగా 10 చెరువులను ఈ సమ్మర్లో త్రవ్వకానికి పుష్కరిణి అమృత సరోవర్ స్కీముల్లో పెట్టడం జరిగిందని, ఇప్పటికే చింతపల్లి చెరువు త్రవ్వకం ప్రారంభించామని, అలాగే కుమార్ ప్రియం, ఏపీ త్రయం, వెండ్ర సంపర తదితర గ్రామాల్లో కూడా చెరువుల త్రవ్వకం చేపడతామని, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అన్నారు. ఇప్పుడు మనకి ఎక్కడైతే రైనీ వర్షం పడుతుందో, ఎక్కడైతే స్లాబ్స్ ఉన్నాయో పెద్దవే, అదంతా కూడా వేస్ట్గా మురికాల్లో పోతుంది. దాన్ని మనం ఒడిసి పట్టాలి. ఏం చేయాలండి? ఒడిసి పట్టి అది భూమిలోకి ఇంకించాలి. దానికి ఇన్ని కాలదన్ని సోఫిట్స్ మీ ద్వారా మనకి అవకాశం ఉందని చెప్పేసి పీడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి అవసరమో అంటే మొన్న సంపర వాళ్ళు ఎవ్వరికి డ్రైన్ లేవు, చెరువు కూడా చుట్టూ ఉన్న వాడికి తగ్గు మేము ఇచ్చేస్తాం, మీరు అందులో వాటర్ పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను మా నోడు మరి ప్రయత్నం చేస్తే కనీసం అక్కడ 30 మంది ఉన్నారో 20 మంది ఒకళ్ళు బట్టి చేయించుకుంటారు. ప్రయత్నం చెయ్యాలి. మీరు నాకెందుకు అనుకోవడానికి వీలు లేదు. ఇది అనేక రకాలైనటువంటి సబ్జెక్ట్కి సంబంధించింది. గ్రామ పంచాయతీ శానిటేషన్ పరంగా పూర్తిగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీరు చేయించడం వల్ల. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అక్కడే కడిగేసి అక్కడే వేసేసి ఆ నీళ్లు ఇలా గిన్నెలతో తోడుకుంటాం చూసారని ఎవరన్నా. బ్యాక్టీరియాస్ అన్నీ అక్కడ ఉంటాయి, సూక్ష్మజీవులు అన్నీ అక్కడ ఉంటాయి. ఖచ్చితంగా డెంగ్యూ కూడా అయిపోతారు దోమలు. అది మన ప్రయత్నం మన ఎన్ఆర్జీసీ గారు మనం చేసి తీరాలి. అందులో డౌట్ ఏం పడక్కర్లేదు. ఎన్ని కాలుతాన్ని గవర్నమెంట్ ఇస్తారంటే మోటివ్ చేయటమే. ఇప్పుడు మ్యాజిక్ సోప్ పెట్స్ కూడా వచ్చింది. ఇందులో పైన నెట్ ఉంటుంది. అందులోకి ఏంది వాటర్ తప్ప ఏంది కదా తీసుకుని పారిపోసుకోవచ్చు. అందులో కింద వేసేది అయితే మాన్యువల్ ప్రకారం బాగా స్మాల్ చిన్నరాయ 20 mm 40 mm బేబీ చిప్స్, ఇసుక, ఇటుక పొడి అన్నీ వేస్తాం. వీటి ద్వారా ఈ డ్రైన్ వాటర్ అయినా కానీ శుద్ధ అయ్యి కింద భూగర్భాలలో దిగిపోతుంది. కమ్యూనల్ సోప్ పెట్టి అంటే ఐడియా ఉందండి? పెడిక్యూర్ డ్యామ్ ఆర్ కమ్యూనల్ సోప్ పెట్టు. ఎక్కడైతే పెద్ద డ్రైన్లకి మనకి ఈ చివర తీసుకెళ్లి మనం దాన్ని ఎక్కడ కలుపుతున్నామంటే పంట బోధుల్లో కలిపేస్తున్నాం తీపి నీళ్ళు. దానివల్ల సుప్రీంకోర్టు హైకోర్టు కూడా నిషేధించింది. అది కూడా ఆ నీళ్ళలో మళ్ళీ పంటలకు వెళ్ళడం, రైతులు దుఃఖం రావడం, మన మీద గొడవ పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా మనకు అలాంటి చివరి పాయింట్లు ఎదుగుతుంది. మనం కమ్యూనల్ సోప్ ఫిట్ అని చెప్పేసి మీరు ఒక మాట ఏపీ వారితో చెప్తే శుభ్రంగా అది ఆర్డబ్ల్యూజేగా ఎస్టిమేట్ వేస్తారో ధనం మందే. దానివల్ల ఏంటంటే డ్రైనేజీ సమస్యలు తీరుతాయి. మీ గ్రామాల్లోనే, మీరు నివసించే గ్రామాల్లోనే చాలా చోట్ల పెద్ద డ్రైన్లు ఎక్కడ కలుగుతున్నారో తెలియదు. అది కొంచెం ఊరికి ఉపయోగపడ్డారంటే మీకు మంచి పేరు వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు బుర్ర పెట్టండి, సక్సెస్ చేద్దాం. మనం మీకు ఏమన్నా నమూనా కావాలంటే మేడపాటు తీసుకెళ్దాం, చేయించాం మేము. కాబట్టి ఖచ్చితంగా పర్టికులరీ ప్రతి ఇంటికి కూడా సోప్ పెట్టవచ్చు. మనం అంటే ప్రయోజనం ఉంది కదా సార్. ఆ వాటర్నే ఆకాశం నుంచి రాలిపడే చినుకుని విడిచిపెట్టి భూగర్భ జలాల్లోకి నింపడమే ప్రాథమిక కర్తవ్యం. దీనివల్ల సొసైటీ బాగుపడుతుంది. మనకి సంబంధించినటువంటి ఈ భూతాపం తీరుతుంది, ఓజోన్ పొర నిలబడుతుంది. ప్రకృతిని మనం సాయం చేయొచ్చు. మీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు. కాబట్టి మీరంతా కూడా సోప్ పిట్స్ మీద రేపటి నుంచి సర్వే చేసి కావాలని చెప్తే పంచాయతీ కార్యదర్శి చేత తీర్మానం చేయించి బాధ్యత నాది.